అసలుకేమి అర్థం కాని అంబటి రాంబాబు ఇప్పుడు అర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడు. అసలుకి ఏంది, దేని గురించి మాట్లాడాడు, తనకేం అర్థమైంది, ఆఖరికి ప్రభుత్వంలో ఉన్నప్పుడు తనకిచ్చిన చాక గురించి అర్థం కానటువంటి ఒక అంబటి రాంబాబు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అంబటి రాంబాబు ఏ శాఖలు చేశాడంటే ఎవరికి అర్థం కాలేదు. కానీ ఏదైతే లాస్ట్కి నీటిపారుదల శాఖ చేసినప్పుడు మాత్రం పోలవరం గురించి నాకు అర్థం కాలేదంటే ఎవరికి అర్థం కాదు అని చెప్పేసి, అదే డయాఫ్రామ్ వాల్ అంటే అసలు డయాఫ్రామ్ వాల్ అంటే ఏంటో తెలియదు అని చెప్పేసి మాట్లాడినటువంటి ఒక మాటలు మనం చూసాం. అది కాక కుప్పంలో కొట్టుకుపోయినటువంటి గేటు గురించి మాట్లాడితే ఇది నన్ను అడిగే ప్రశ్న, నేను చెప్పాల్సిన సమాధానం నేను కాదని చెప్పేసి అన్నాడు. ఇలా ఎన్నో రకాలైనటువంటి ఒక అర్థం కాని మాటలు గతంలో మాట్లాడినటువంటి అంబటి రాంబాబు ఇప్పుడు వాళ్ళు పూర్తిగా వాళ్ళ ప్రభుత్వం కోల్పోయిన తర్వాత, ఓడిపోయిన తర్వాత పూర్తిగా అర్థం కాని మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ అర్థం కాని మాటల గురించి మీరేం చెప్తారు? అంటే మీరు అన్నారు చూడండి, ఇప్పుడు ఆయనకు అర్థం కాలేదని డయాఫ్రమ్ వాళ్ళ గురించి కావచ్చు, మరొకటి కావచ్చు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదం కూడా చాలా ఉంది. ఇప్పుడు ఒక శాఖ మంత్రిని 2.5 ఏళ్ళు ఉంచడం ఏంటండి? 2.5 ఏళ్ళు ఉంచిన అనిల్ కుమార్ యాదవ్కే ఆ శాఖ అర్థం కాలేదు. ఇంకా అంబటి రాంబాబుకి ఏం అర్థం అవుతుంది పాపం? ఆయన చాలా నిజాయితీగా శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో, అంటే గెలిచాక తెలుగుదేశం కూటమి, ఆయన పోలవరం మీద ఒక శ్వేతపత్రం విడుదల చేశారు. అది చూశాక పాపం ఆయన మాట్లాడారు. అంటే ఆయన నిజాయితీగా ఒప్పుకున్నాడు. నాకు అర్థం కాలేదు అసలు డయాఫ్రమ్ వాల్ ఏంటి, అసలు పోలవరం ప్రాజెక్ట్ ఏంటి, అసలు ఏది నాకు అర్థం కాలేదు. నాకే అర్థం కాంది, ఎవరికి అర్థం కాదు, చంద్రబాబు నాయుడుకి ఎలా అర్థమవుతుంది? చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చాడు ఆయన. ఇప్పుడు ఆయనకు అర్థం కాలేదని ఆయన ఇంట్లో కూర్చున్నాడు మీరు చెప్పినట్టుగా. ఇంకొకటి, కుటుంబ వ్యవహారాలు కూడా ఆయనకు అర్థం కాలేదు. కన్న కూతుర్ని అర్థం చేసుకోవటం తెలియలేదు. అల్లుడి మనస్తత్వం ఏంటో ఆయనకు అర్థం కాలేదు. తన విషయాలని బయట పెట్టుకుంటాడు. ఏమైనా అంటే డ్యాన్స్ చేస్తాడు, అంతే కదా. లేదు, మైకు ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకుంటాడు. ఎందుకు మెచ్చుకుంటాడో ఆయనకు తెలియదు. అక్కడ అంశం ఏంటో అనేది కూడా ఆయన మర్చిపోతాడు. అసలు అక్కడికి ఎందుకు వచ్చాను, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నేను పొగుడుతున్నాను అనేది కూడా ఆయనకు అవగాహన ఉండదు. ఇలాంటి మనిషి మీరు చెప్పినట్టుగా దేనికి మాట్లాడతాడో మనకు అర్థం కాదు. ఇప్పుడు మాక్ పోలింగ్ గురించి ఆయన మాట్లాడుతున్నాడండి. సరే, బాలినేని వెళ్ళాడు కోర్టుకి. ఆయన ఈవీఎంలు నాకు ఇది కావాలి, మాక్ పోలింగ్ కావాలని అడిగాడు. సరే, కోర్టు ఏం చెప్పిందో అది వాళ్ళు చేశారు. హీఈస్ నాట్ సాటిస్ఫై. దానికి ఎవడేం చేస్తాడు? నువ్వు సాటిస్ఫై కాలేకపోతే. ఇప్పుడు అసలు మాక్ పోలింగ్ నువ్వు ఎందుకు అడిగావు? మాక్ పోలింగ్ ఎప్పుడు చేస్తారు? ఎలక్షన్స్ ముందు చేస్తారు. ఇన్ని ఎలక్షన్స్ జరిగాక నేను ఓడిపోయాను కాబట్టి ఇక్కడ ఏదో ఈవీఎంల్లో లోపాలు ఉన్నాయి, ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోయింది, కుట్ర జరిగిపోయింది అంటున్నావు నువ్వు. మీకు జగన్మోహన్ రెడ్డి కూడా ఫస్ట్ 2 రోజులు మాట్లాడలే, తర్వాత అన్నాడు కదా ఈవీఎంల్లో ఏదో లోపాలు ఉన్నట్టున్నాయి, మేము ఓడిపోయామన్నాడు. అన్న మనిషి మరి మళ్ళీ ఎందుకు మాట మార్చాడు? అంటే అతనికి కన్ఫర్మ్ అయింది, ఈవీఎంలు కరెక్ట్గానే ఉన్నాయి, లోపల నాలోనే ఉంది, ప్రజలు నన్ను వద్దనుకున్నారు అనే పాయింట్ ఆయనకు అర్థమయ్యాక ఆయన మళ్ళీ ఈవీఎంల ప్రస్తావన ఎక్కడా తేలేదు. మీరు గమనించండి. మరి నీ బాస్కే లేని నీకెందుకు వచ్చింది డౌట్? నీ బాస్ కన్విన్స్ అయ్యాక నీకెందుకు వచ్చింది డౌట్ అసలు? ఇప్పుడు బాలినేనికి ఏంటంటే తను చేసిన తప్పిదాలు తెలుసు, మనం చూసాం. వెళ్ళి వాలంటీర్ని పక్కన పెట్టుకుని ఒక మహిళని ఏం చేశారు అంతా వాళ్ళ ఆవిడ వాళ్ళు, మనం అవన్నీ చూసాం. నువ్వు ఓడిపోవడానికి స్వయంకృతాపరాధాలే అన్నీ. నీకొక్కడికే కాదు, మొత్తం వైసీపీ వాళ్ళందరికీ స్వయంకృతాపరాధాలే. మీరందరూ కూడా ఎవరేం చేశారో నియోజకవర్గాల్లో ఇంకా మీ గత చరిత్రలు ఇంకా బయటికి పూర్తిగా రాలేదు. వస్తే మీరు ఎందుకు ఓడిపోయారో మీకు పూర్తిగా అవగాహన వస్తుంది. ఇప్పుడు సగం సగమే వచ్చింది. ఇంకా భ్రమల్లో ఉన్నారు. ఎందుకంటే మిమ్మల్ని అలాంటి భ్రమల్లో పెట్టింది జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి, ఐపాక్ రిషి. తర్వాత ఈ సర్వేలు ఏవైతే వచ్చాయో ఆరామస్థాను వీళ్ళందరూ, అది కాకుండా మీకు అమెరికాలో ఉన్నారు, ఇండియాలో ఉన్నారు, ప్రతి చోట ఉండే మీ సోషల్ మీడియా వాళ్ళు, వీళ్ళందరినీ మించి మీ సాక్షి ఛానల్, సాక్షి పత్రిక. సరే, వీళ్ళు సరిపోనట్టు కొన్ని శాటిలైట్ ఛానల్స్, సరే వాళ్ళు కూడా సరిపోనట్టు కొంతమంది జ్యోతిష్యులు. ఇవాళ జ్యోతిష్యుల పని ఏమవుతుంది? ఎలాంటి వివాదాలు చిక్కుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు. కొంతమంది బహిరంగంగా ఒప్పుకున్నారు మేము చేసింది తప్పు, మేము చెప్పింది తప్పు అని.
కాబట్టి మన అంబటి రాంబాబుకి ఏం చెప్తున్నామంటే ఇన్ని జరిగాయి నాయన, అసలు 2019లో మీ గెలిపే ఒక ఆశ్చర్యం. మీకు 151 సీట్లు రావడం ఏంటి? అప్పుడు ఈవీఎంలు సక్రమంగా పనిచేసాయి. ఇదే ఈవీఎంలు ఆ రోజు మీకు చాలా అవి ఎలా కనిపించాయి? ఒక దేవుడి రూపంలో కనిపించాయి. ఎందుకంటే ఆ ఈవీఎంల వల్ల మీరు నెగ్గారు కాబట్టి. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమనలేదుగా. మీరు ఈవీఎంల వల్ల మీరు గెలిచారు, ఈవీఎంలు సక్రమంగా పనిచేయట్లేదని కోర్టుకు వెళ్ళలేదు కదా. మీరు అంటారు కదా చంద్రబాబు నాయుడు వెళ్ళి స్టే తెచ్చుకుంటారని. మరి మీరు గ్యాగ్ ఆర్డర్లు ఎందుకు తెచ్చుకుంటారు? మీరు ప్రతిదానికి కోర్టుకి ఎందుకు వెళ్తారు? అంటే నేను అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఇంత రాజకీయ అనుభవం ఉంది. ఇంచుమించు ఎన్ని ఎన్నికలు చూసుంటారండి? ఒక 8 ఎన్నికలైనా చూసుంటారా ఆయన లైఫ్లో యావరేజ్న? ఇప్పుడు 9వ ఎన్నిక అయిపోయింది. 9వ ఎన్నిక మొన్న అయిందా? అయినప్పుడు ఆయన 9 ఎన్నికలు చూసిన పెద్ద మనిషి కనీసం ఇందులో ఒక 3-4 ఎన్నికల్లో ఈవీఎంలు వాడి ఉంటారు. వాడినప్పుడు ఆయన ఎప్పుడైనా కంప్లైంట్ చేశారు వద్దని. మీరు ఈరోజు ఎందుకు కంప్లైంట్ చేస్తున్నారు? ఏదో చెప్తారు చూడండి, పులిని చూసి నక్క వాత పెట్టుకుందని ఆయన మాట్లాడాడు బాలినేని. సరే ఈయనకి నోటిదోలా మైకు దొరుకుంటుంది మాట్లాడాడు. నువ్వు ఇంక అసలు మైకు ముందుకు రాకు, ఎందుకంటే నీకేమీ అర్థం కాదు, నీకేమీ తెలియదు. ఎందుకు మైకు ముందుకు వచ్చి ఆయన అట్లాగా ఫూల్ అవుతూ ఉంటాడు? నిన్న జరిగినటువంటి ఒక సంభాషణలోనే ఆయన మాట్లాడుతూ అంబటి రాంబాబు అసలుకి ఏదైతే మాక్ పోలింగ్ గురించి అడిగితే వాళ్ళు వచ్చిన సమయం వేరు, చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది, వెయిట్ చేసిన తర్వాత ఇది జరిగింది, ఈ ప్రక్రియ అంతా అయిపోయేసరికి మాకు నచ్చినట్టు వాళ్ళు చేయలేదు అన్నట్టు మాట్లాడుతూ ఒకేసారి 12% ఎలా పెరిగిపోద్ది అంటే నిజంగా పోలింగ్ చేసిన వాళ్ళ పరిస్థితి తెలుసు కాబట్టి అది జరిగింది. సో ఇదంతా ఇప్పుడు పూర్తిగా ఈవీఎంలు అన్నీ అర్థం చేసుకున్నట్టు, అంటే ఎలక్షన్ కమిషన్ పూర్తిగా స్టడీ చేసేసినట్టు, అంటే పోలవరం గురించి మాట్లాడినట్టుగా నాకు ఇప్పుడు పోలవరం గురించే అర్థం కాదు అనేసి అతను ఇప్పుడు దీని ఈవీఎం గురించి అర్థమైందా అంటే ఏమంటారు? అంటే 12% ఎలా పెరిగింది అంటే వెళ్ళి మహిళలను అడగమనండి. వీళ్ళే అన్నారు కదా రాత్రి వరకు మహిళలు ఓట్లు వేశారు, అర్ధరాత్రి 12 వరకు క్యూలో నిల్చుని, ఆ తర్వాత పెద్దవాళ్ళు వేశారు, యంగ్స్టర్స్ వేశారు అని వీళ్ళే అన్నారు కదా, మనం అనలా. కాబట్టి ఖచ్చితంగా మేము గెలుస్తామని సాక్షిలో చెప్పారు కదా. కాబట్టి ఈరోజు నీకు ఏం అర్థమైందో, ఆ 12% ఎందుకు పెరిగిందో నువ్వు వీళ్ళని అడక్కు, ఎలక్షన్ కమిషన్ అడక్కు. ఎందుకంటే వాళ్ళు మీరు చెప్పిన టైంకి రాలేదు కదా, మీరు అడిగారు, వాళ్ళు చేశారు, వాళ్ళ పని అయిపోయింది. ఇంకా మళ్ళీ దాని మీద ఏమీ ఇంకా రివ్యూలు ఏమి ఉండవు. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు నియోజకవర్గానికి వెళ్ళి, మీకు దమ్ము ధైర్యం ఉంటే మహిళల దగ్గరికి వెళ్ళి వాళ్ళ భర్తలు లేనప్పుడు వెళ్ళండి, అప్పుడు సరిగ్గా పెడతారు. అది ఎందుకు పెరిగాయో చెప్తారు వాళ్ళు. అది కాక చూసుకుంటే ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఇప్పటికే గతంలో ఎన్నోసార్లు దీనిపైన వైసీపీకి సంబంధించినటువంటి ఒక రామకృష్ణారెడ్డి కావచ్చు, మిగతా వారందరూ కూడా చాలా రకాలైనటువంటి యొక్క వ్యాఖ్యలు చేశారు. అయితే దీన్ని సుమోటోగా తీసుకొని ఒకవేళ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉంటుందో కేసు ఏదైనా నమోదు చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇన్నిసార్లు ఎలక్షన్ కమిషన్ పైన తప్పులు ఎతకడాన్ని ఎలా చూడాలంటారు? అసలు ఎవరైనా వెళ్ళొచ్చండి, అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయచ్చు యాక్చువల్లీ. అంటే ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు వచ్చి వేయరు కానీ, బికాజ్ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి ఎవరైనా ఒక ఏమనాలి పబ్లిక్ లిటిగేషన్ అంటారు చూడండి, అట్లా పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద లిటిగేషన్ వేయచ్చు. అంటే ఇన్నిసార్లు ఏదైతే ఎలక్షన్ కమిషన్కి ఒక సుప్రీం పవర్స్ ఉంటాయి, కాకపోతే ఇన్నిసార్లు ఏదైతే నింద మోపుతున్నారో ఇట్లాంటి నిందలన్నీ తీసుకొని ఒక సుమోటోగా కేసు నమోదు చేసే అవకాశం ఉందంటారు? అంటే వాళ్ళ దృష్టికి అది తీసుకెళ్తే దీని మీద అసలు విచారణ, అంటే న్యాయ విచారణ వాళ్ళు చేసుకుని ఉంది అంటే వాళ్ళు ముందుకు వస్తే బాగుంటుంది. అంటే అది ఇంకా అంటే ఇంతవరకు ఇటువంటి ఆలోచన కానీ అవసరం కానీ వాళ్ళకి వచ్చి ఉండదు. ఇప్పుడు మొట్టమొదటిసారి వైసీపీ వాళ్ళు ఇలాంటివి కూడా అంటే కొత్త వస్తున్నాయి కదా, వీళ్ళ పరిపాలన తర్వాత కొత్త అంశాలు తెర మీదకి వస్తున్నాయి కాబట్టి ఇది కూడా ఒక కొత్త అంశంగా భావించి వాళ్ళు దీని మీద దృష్టి పెడితే బాగుంటుంది. దీన్ని వాళ్ళ దగ్గరికి ఎవరైనా తీసుకెళ్తే బాగుంటుంది. సో చూద్దాం మేడం, మొత్తానికి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు మాత్రం అది సరైన కావని చెప్పేసి ఎవరైతే ఉన్నారో ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ అంటున్నారు. చూద్దాం ఒకవేళ నిజంగానే దీని మీద తీసుకొని సుమోటోగా ఏమన్నా ఎలక్షన్ కమిషన్ ఏమన్నా సరే కేసు పెడుతుందో లేదో చూద్దాం మరి. నమస్తే.